ప్రతి విషయాన్ని పేపర్ మీద పెట్టి మళ్ళా చదివింది చదివించడం తయారు చేసే విధంగా మనం తయారు చేసింది ముస్తుందా వెంకటమ్మ. అక్కడి నుండి మొదలైన నా ప్రస్థానం, డీసీ వైజ్ నుంచి మొదలైన నా ప్రస్థానం పోల్ట్రీ షాప్ పోయింది. పోల్ట్రీ షాప్ నుంచి బ్యాగింగ్ షాప్ వచ్చిన. బ్యాగింగ్ షాప్లో మొత్తం ఈరోజు రిటైర్మెంట్ అవుతుందంటే నాకు ముఖ్య కారణం గురువులు ఎవరనంటే రిటైర్మెంట్ అయిన పిఈ కిరణ్ గారు, తర్వాత కన్నన్ గారు, చనిపోయిన కన్నన్ గారు, అన్మ్యారీడ్ స్టిల్ ఎంటెన్స్ వైఫ్, ఆ తర్వాత తాండన్ గారు, కృష్ణమూర్తి గారు. ఈ విధంగా ఇక్కడి వరకు నన్ను వెంబడి తీసుకొచ్చిన రామచందర్ సింగ్, పాషాబాయి, చంద్రులాల్ వీళ్ళంతా కూడా నా వెంబడుతారు. నాకు ఏదైనా విషయంలో ఆవేశంగా నేను ముందుకెళ్తే నాకు చాలా కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాకుబాయి, చూడండి, రామచందర్ సింగ్, వీళ్ళే నాకు ఆవేశంలో చేసుకునే నిర్ణయాలు ఇబ్బందులు కలిగితే అటువంటి చెప్పేసి నాకు చాలా కంట్రోల్గా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఓపికతో నాకు ఎక్కువ చెప్పేదంటే చాకుబాయి రాదు. సబ్జెక్టు మీద విఫలంగా ప్రతి విషయాన్ని నేను విఫలంగా చదివి పేపర్ మీద పెట్టే స్థాయిలో ఉన్నాను అంటే ఈ లాలాపుర వర్క్షాప్లో మొత్తం నాకు ఈరోజు ఈ స్థాయిలో నిలబడి 1000 మందిలో మాట్లాడే స్థానం కల్పించిందంటే ఈ వర్క్షాపే. నాకు నా పెద్ద కొడుకు, నా కోడలు ఇద్దరు ఎంటెక్ చదువుతున్నాను, నా అల్లుడు ఎల్ఎల్బి, నా కూతురు చార్టెడ్ అకౌంటెంట్, నా చిన్న కూతురు ఎంసీఏ, పిల్లలు అందరినీ చదివిస్తున్నా, ఆదర్శంగా చదివిస్తున్నానంటే నాకు ఉద్యోగం పెట్టించిన 1983లోనే నాకు జిఎం విజయ్ అప్పుడున్న రూల్స్ ప్రకారంగా 5 years దాటితే ఉద్యోగం ఇవ్వరు. నేను మా నాన్న చనిపోయేటప్పుడు నేను 9-10 ఏళ్ళ వయసు, మా అన్న ఢిల్లీకి పోయి రైల్వే బోర్డు నుండి నాకు ఉద్యోగం తెప్పించి ఆర్డర్ తీసుకొచ్చి నాకంటే పెద్ద అక్కడి నుండి ఒక విద్యార్థి దశ నుండి ఈరోజు నేను మర్చిపోలేదు. నా పిల్లలు, నా ఇంటికి నేను ఈ విధంగా ఉన్నానంటే నాకు ఈ ఉద్యోగంలో స్థానం కల్పించినట్టు. ఆ తర్వాత నాకు ఇప్పుడే చెప్పాను, ప్రపంచాన్ని నన్ను గుర్తించే స్థాయికి తీసుకొచ్చినట్టే ఈ వర్క్షాప్. ఏ తర్వాత కాలేజీ నుంచి బయటకు వచ్చినట్టే వర్క్షాప్లో లేదు. ఇక్కడ నాకు తీర్చిదిద్దింది నా సీనియర్స్, మొత్తం నా సీనియర్స్. చెప్పాను కదా, ఆఫీసర్ నుంచి మొదలుకొని ఇక్కడి వరకు ఈ రోజు వరకు పెట్టుకున్నది నా సీనియర్స్. వాళ్ళే మీ ముందు నిలబడేలాగా, మీ ముందు మాట్లాడేలాగా, సబ్జెక్టు అర్థం చేసుకునేలాగా ప్రతి ఒక్కటి కూడా ఏంటి అంటే రిటర్న్ మర్చిపోలేదు నేను. ఇక్కడ నా గురువులు వాళ్ళు ప్రతి అంశంలో గురువులు, ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క భేదాలు ఉంటుంది. క్షమాపణ అనే పదాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి కిరణ్ సార్, పిఈ ప్రొడక్షన్ ఇంజనీర్గా రిటైర్మెంట్ అయిన కిరణ్ సార్. క్షమించండి అనే పదాన్ని రాస్తేనే జీర్ణించుకోలేదు. కృష్ణమూర్తి నాలెడ్జ్ విపరీతంగా చెప్పేవాడు సబ్జెక్టు మీద, బోర్డు నుంచి మొదలుకొని చెప్పేవాడు. ప్రతి విషయంలో కన్నన్ సార్ సిన్సియారిటీ, హానెస్టీ ఎక్కువ ఉండాలి. కన్నన్ సార్ యూనియన్లో ఎట్లా వెళ్ళాలనేది ఇదంతా కూడా సాయం ఎక్కడన్నా ప్రతి ఒక్కరు కూడా నాకు విన్నట్టు. లాస్ట్ నేను ఇక ఈ లాలాపుర వర్క్షాప్లో మా మహిళల బ్యాచ్లో సీనియర్స్లో లాస్ట్ పర్సన్ నేను మాత్రమే. ఇక నా తర్వాత ఎవరు కూడా మా బ్యాచ్ వాళ్ళు ఈ రోజు వరకు ప్రతి విషయంలో ప్రతి అనుభవంగా ఈ వర్క్షాప్లో నాకు జ్ఞాన సంపద ఇచ్చింది. నా కుటుంబం పూర్తిగా ఈరోజు స్థాయిలో నా పిల్లలు పూర్తి సహకారం. నేను పుట్టింది రైల్వే హాస్పిటల్, నేను చదువుకుంది రైల్వే స్కూల్, నేను ఉద్యోగం చేసుకుంది రైల్వే వర్క్షాప్. మా తాతగారు, మా నాన్నమ్మ ఇద్దరు కూడా రైల్వేలోనే చేశారు. మా తండ్రి గారు వినోద్ వాళ్ళ తాతతో రైల్వేలో చేశారు. నేను ఇదే వర్క్షాప్లో చేస్తాను. మీ అందరితో కలిసి ఇది నా చివరి లాస్ట్ జర్నీ టుడే రైల్వేలో. నా కొడుకు ఉద్యోగం రైల్వేలో అవకాశాలు ఉన్నా నేను చేయను. నా పిల్లలు హెల్త్ సెక్రటరీ వాళ్ళందరూ వాళ్ళు మంచిగా ఉన్నారు. చదువు మీద నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ ఒకే నేను మీకు పాటిస్తున్నాను. మీకు చెప్తున్నాను ఎందుకంటే చదువు చదువును నెగ్లెక్ట్ చేయొద్దు. నాలెడ్జ్ పెంచుకోండి. వర్క్ నాలెడ్జ్, సూపర్వైజర్ నాలెడ్జ్, వర్కర్ నాలెడ్జ్, ఆఫీసర్ నాలెడ్జ్, ప్రొడక్షన్ నాలెడ్జ్, ప్రతి దాని మీద మీకు నాలెడ్జ్ ఉంటే ప్రతి అంశం మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. ప్రతి విషయం మీకు తెలుసుంటే వ్యక్తులు మీ దగ్గరికి వస్తుంది. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం ఏంటి, ఇప్పటిదాకా వీళ్ళందరూ మన అన్నారు ఇట్లా చేసి అట్లా చేసిన ఇదంతా ఈ వర్క్షాప్ నుంచే నేర్చుకున్నాను. టోటల్గా ఈ వర్క్షాప్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకున్నాను. ఇదంతా ఈ వర్క్షాపే నాకు జ్ఞాన సంపాదించింది. నా సీనియర్స్ నుండి వాళ్ళతో నేర్చుకున్నాను. ఒకప్పుడు ఇదే సూపర్వైజర్ విజయంగం సార్ మా వాళ్ళు పని విషయంలో ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఒకసారి
సరిపోయే మెటీరియల్ దొరుకుతుంది మా బాస్. నా మాట ఇద్దరం కలిసి 3 సంవత్సరాల వరకు ఎవరు ఏం లేకున్నా కూడా అంత మెటీరియల్ సంపాదించారు మా బాస్. కొత్త సాధన ఏ విషయం ఉన్నాయంటే ఏమన్నాడు ఈ బాస్ ఇద్దరికి అలాంటి నేను డ్యూటీలో ఉన్న బయటికి పోయినా 5 తర్వాత లోపలికి వచ్చిన 5 మెసేజ్ లోపల ఫస్ట్ వచ్చేది పట్టుకుంటారు ఎప్పుడు వచ్చి ఆయనకు ఏ విషయమైనా కూడా మెసేజ్ షాప్లో అవుట్ ఆఫ్ సిటీ పోతే నేను మెసేజ్ పెడతాను. అది నాకు తెలుగు సార్ దగ్గర ఎందుకంటే సూపర్వైజర్ మాకు రెస్పాన్సిబుల్ అవుతారు ఏదైనా ప్రమాదం జరిగింది కాబట్టి ఆయన ఫస్ట్ ఆ విధంగా ఈ వర్క్ షాప్లే నాకు ఈ జ్ఞానాన్ని సబ్జెక్ట్ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ వర్క్ షాప్ ఏ సమస్య ఉన్నా ముందు నిలబడతాను, దానికి డౌట్ లేదు. ఒక ఉద్యోగ వందల మంది నేను ఇక్కడ తప్పదు నెక్స్ట్ ఫిబ్రవరిలో వస్తా 100% వస్తా తప్పకుండా మాట్లాడతాను. ప్రతి ఒక్కరికి maybe